హాయ్ ఎవరీవన్. టుడే వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫిజిక్స్ నుంచి హీట్ అనే చాప్టర్ నుంచి మీకు టెంపరేచర్ థర్మామీటర్ స్కేల్స్ ఉంటాయి కదా, ఫారెన్హీట్ కానీ సెల్సియస్ కానీ కెల్విన్ కానీ ఈ స్కేల్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లోకి ఎలా మార్చాలి, లేకుంటే సెల్సియస్ నుంచి కెల్విన్లోకి ఎలా మార్చాలి అనే కాన్సెప్ట్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బి గ్రూప్ డీలో అయితే అడుగుతున్నారు. కాబట్టి మనం ఈరోజు ఈ టాపిక్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్కి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి కూడా మార్క్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఇక్కడ నుంచి ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ మనం ఈ టాపిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా అయితే మనం ఈ ఫార్ములా అయితే మనం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫార్ములా వచ్చేసి C/100. ఈ ఫార్ములా మనమైతే గుర్తుపెట్టుకోవాలి. C/100 ఈజ్ ఈక్వల్ F-32, అక్కడ 30 పడింది. F-32/180 ఈజ్ ఈక్వల్ K-273/100 ఈజ్ ఈక్వల్ R/80. ఈ ఫార్ములా అయితే మనమైతే వీలైతే బట్టి అయినా కొట్టండి పర్లేదు, కానీ ఈ ఫార్ములా అయితే ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. C/100 ఈజ్ ఈక్వల్ F-32/180 ఈజ్ ఈక్వల్ K-273/100 ఈజ్ ఈక్వల్ R/80. ఈ యొక్క సూత్రం ద్వారానే మనమైతే వాడు కెల్విన్లకి ఇచ్చినా ఫారెన్హీట్లకి ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ మనమైతే ఆన్సర్ అయితే చేయగలం. వీటి నుంచి కొన్ని ఫార్ములాస్ అయితే కొన్ని ఉన్నాయి, ఫార్ములాస్ వీటి నుంచి తయారు చేసినవి అవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెల్సియస్ ఉన్న విలువను కెల్విన్లోకి మార్చాలి. దానికి సూత్రం వచ్చేసి K ఈజ్ ఈక్వల్ C+273. ఇది ఎలా వచ్చిందంటే మనకు పైన ఫార్ములా నుంచి వచ్చింటుంది. C/100 ఈజ్ ఈక్వల్ K-273/100. ఇక్కడున్న 100 ఇక్కడున్న 100 మనం క్యాన్సిల్ చేస్తే అప్పుడు C ఈజ్ ఈక్వల్ K-273 అవుతుంది కదా. మనకు కావాల్సింది కెల్విన్లోకి మార్చాలి కాబట్టి కేట్నే పెట్టుకొని -273 అటు సైడ్ పంపిస్తే C+273 అవుతుంది. అప్పుడు మనకు ఇక్కడ ఈ C వాల్యూ మనకు వాళ్ళు ఇస్తారు. ఈ C వాల్యూ తీసుకొచ్చి +273కి మనం యాడ్ చేస్తే అదైతే మనకు కెల్విన్లోకి అయితే మారిపోతుంది. ఇలా అయితే మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనమైతే ఇలా వచ్చిన సెల్సియస్ వాల్యూను కెల్విన్లోకి అయితే మార్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెల్విన్లో ఉన్న విలువను సెల్సియస్ మానంలోకి మార్చాలి. ఇంతకుముందు అనేది సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చాం కదా, ఇక్కడ కెల్విన్ నుంచి సెల్సియస్లోకి మార్చాలి. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే. అక్కడ వచ్చేసి C ఈజ్ ఈక్వల్ టు K-273 వచ్చింది కదా, మనం కెల్విన్లోకి కావాలి కాబట్టి -273 ఇటు సైడ్ పంపించాం, కానీ ఇప్పుడు అయితే అవసరం లేదు. C ఈజ్ ఈక్వల్ టు K-273 అంటే మనకు కెల్విన్ వాల్యూ ఎంతో తెలిస్తే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది అనేది సెల్సియస్లోకి మారిపోతుంది. ఇవన్నీ ఈ ఫార్ములాస్ అన్నీ మనం ఆ సూత్రం నుంచి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ ఫార్ములా మతికుంటే ఇవన్నీ మనం అయితే ఈజీగా ఒకవేళ మనకు గుర్తు లేకుండా కానీ ఆ ఫార్ములా నుంచి తీసుకొని రావచ్చు. దెన్ అలాగే వచ్చేసి సెల్సియస్లో ఉన్న విలువను ఫారెన్హీట్లోకి మార్చడానికి అయితే వచ్చేసి 9/5 × C+32. ఇది కూడా వచ్చేసి మనకు అక్కడున్న ఫార్ములా నుంచి వచ్చింది. C/100 ఈజ్ ఈక్వల్ F-32/100. ఇక్కడున్న 180, ఇక్కడ 100 కాదు, ఇక్కడ జీరోకి మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 10 18 ఉంటుంది. అప్పుడు 2 5s 2 9s, ఇక్కడున్న 9 అటు సైడ్ పంపిస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు వచ్చేసి C × 9/5. ఇక్కడ మైనస్ మనం ఫారెన్హీట్లోకి మార్చాలి కాబట్టి -32 ఇటు సైడ్ పంపిస్తే +32 అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు F అంటే అప్పుడు ఏమవుతుంది, C × 9/5 + 32 ఈజ్ ఈక్వల్ టు F. అంటే మనకి ఇక్కడ C వాల్యూ ఎంతో తెలిస్తే అదైతే ఫారెన్హీట్లోకి అయితే మారిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ మనం ఆ ఫార్ములా నుంచి ఇవన్నీ సూత్రాలన్నీ రాబట్టడం జరిగింది కాబట్టి మనం ఆ ఫార్ములా అయితే డెఫినెట్గా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఫారెన్ హీట్లో ఉన్న విలువను సెల్సియస్ మానంలోకి మార్చడానికి ఈ సూత్రం వచ్చేసి 5/9 F-32. ఇది కూడా మనం పైన సూత్రం నుంచే రాబడడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన దాన్ని అయితే అక్కడ సి వచ్చింది, ఇక్కడ ఎఫ్ వచ్చింది, అంతే, వేరియేషన్ ఏం లేదు. ఇవి ఓవరాల్గా అయితే ఈ 4 సూత్రాలు అయితే మనకైతే ఆ సూత్రం నుంచి అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ 4 సూత్రాలు కూడా మనం మతికి పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత, అంటే మానవ శరీర సాధారణ వచ్చేసి 36.9 డిగ్రీ సెల్సియస్ లేకుంటే 37 డిగ్రీ సెల్సియస్. అది సెల్సియస్లో చెప్పాలంటే 36.9 డిగ్రీ సెల్సియస్, 37 డిగ్రీ సెల్సియస్. ఎందుకంటే మానవ శరీర ఉష్ణోగ్రత మీద అయితే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. 98.4 డిగ్రీ ఫారెన్హీట్, ఇది ఫారెన్హీట్లో చెప్పాలంటే. మానవ శరీర ఉష్ణోగ్రతను మనం కెల్విన్లో చెప్పాలంటే 310 డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్. ఇలా మనం ఈ 3 కూడా అయితే మనమైతే గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మానవ శరీర ఉష్ణోగ్రత మీద కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు హీట్ చాప్టర్లో. ఇవి కూడా సార్ బ్రీఫ్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం కెల్విన్లోకి సెల్సియస్ నుంచి కెల్విన్లోకి కానీ ఫారెన్హీట్లోకి కానీ ఎలా మార్చాము, సూత్రాలు ఏ విధంగా తెలుసుకున్నాము, వాటి మీద ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. అంటే క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటికి మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దానికంటే వెళ్ళే ముందు ఇంకోటి వచ్చేసి -40 డిగ్రీల వద్ద సెల్సియస్ కానీ ఫారెన్హీట్ మానాలు సంఖ్యాపరంగా అయితే సమానంగా ఉంటాయి. మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. -40 డిగ్రీల వద్ద సెల్సియస్ ఫారెన్హీట్ ఎలా సమానమయ్యాయి అనేది కూడా. ఇప్పుడు మనకు ఇక్కడ డిగ్రీ కదా, సెల్సియస్ కదా, C/100 = F-32/180. ఇక్కడున్న జీరోకి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ 2 5s 2 9s అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ కూడా ఈ 9 ఇటు సైడ్ పంపిస్తే మనం 9 ఇటు సైడ్ పంపిస్తే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు C × 9/5 = F-32. ఇది అవుతుంది. మనం ఇక్కడ C = F తీసుకోవాలి. అంటే మనం C = F తీసుకుంటేనే, ఎందుకంటే మనకు సంఖ్యాపరంగా సమానంగా అన్నాడు కాబట్టి C = F తీసుకొని F దగ్గర మనం C వాల్యూ పెట్టుకోవాలి, ఎందుకంటే సమానం కాబట్టి. అప్పుడు వచ్చేసి మనకు C × 9/5 C-32. అప్పుడు 9C = 5C - 9C = 5C 32 5s 160 అవుతుంది. ఇక్కడున్న 5C అనేది ఇటు సైడ్ వస్తే 4C అవుతుంది. 4C = -160 అవుతుంది. అప్పుడు 4C = -160. ఈ 4తో ఈ 160 మనం క్యాన్సిల్ చేస్తే -40 వస్తుంది. -40 అంటే C = -40 డిగ్రీల వద్ద మనకు సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ సంఖ్యాపరంగా అయితే సమానంగా అయితే ఉంటున్నాయి. -40 డిగ్రీలు అవుతుంది. అది ఎలా వచ్చింది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనమైతే క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ = హౌ మెనీ డిగ్రీ ఫారెన్హీట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది = హౌ మెనీ డిగ్రీ ఫారెన్హీట్. అంటే సెల్సియస్ నుంచి మనకు ఫారెన్హీట్లోకి మార్చమంటున్నాడు. సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లోకి మార్చాలంటే మనకు సూత్రం నేర్చుకున్నాం ఇంతకుముందే. సూత్రం వచ్చేసి C × 9/5 + 32 = F. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు కదా, ఇక్కడ C దగ్గర వాల్యూ వచ్చేసి 0. ఇప్పుడు 0 × 9/5 వేస్తే 0 అవుతుంది. అప్పుడు F = 32 డిగ్రీ ఫారెన్హీట్. అంటే 32 డిగ్రీ ఫారెన్హీట్ వద్ద 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 30 డిగ్రీ ఫారెన్హీట్ అనేది సమానం అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 32 డిగ్రీ ఫారెన్హీట్ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద
ది మెజర్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ ఆన్ ది కెల్విన్ స్కేల్. ఇప్పుడు మన రూమ్ టెంపరేచర్ అనేది ఒక 20 నుంచి 25 రేంజ్లో ఉంటుంది. అయితే రూమ్ టెంపరేచర్ వచ్చేసి 20 నుంచి 25 రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనం అడిగింది ఏంది, టెంపరేచర్ అడుగుతున్నాడు. టెంపరేచర్ అంటే సెల్సియస్ నుంచి సెల్సియస్ అయినా ఉండొచ్చు, అది ఫారెన్హీట్లో అయినా ఉండొచ్చు. మనకి ఎలా ఇచ్చినా కానీ మనం చేయొచ్చు. కానీ నేనేది సెల్సియస్ తీసుకుంటాను. 20 డిగ్రీ సెల్సియస్ నుంచి 25 డిగ్రీ సెల్సియస్ అయితే ఉండొచ్చు, ఈ రేంజ్లో అయితే ఉండొచ్చు గది ఉష్ణోగ్రత. అప్పుడు మనం 25 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే మనకు కెల్విన్ నుంచి మనం సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చాలంటే ఫార్ములా వచ్చేసి C+273 = K. అంటే సెల్సియస్ వాల్యూ మనం ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్ది. సెల్సియస్ వచ్చేసి 25 డిగ్రీ సెల్సియస్. అప్పుడు 25 + 273 వచ్చేసి 298 డిగ్రీ కెల్విన్. డిగ్రీ కెల్విన్ అంటే 298 డిగ్రీస్ కెల్విన్. మన ఆన్సర్ వచ్చేసి 298 K అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ టెంపరేచర్ విల్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ షో ఏ సిమిలర్ రీడింగ్. అంటే సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ ఏ స్కేల్ వద్ద సిమిలర్ రీడింగ్ చూపిస్తాయంటే మీకు ఇంతకుముందే మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. -40 డిగ్రీల వద్ద సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ సంఖ్యాపరంగా సమానంగా ఉంటాయని. ఆన్సర్ వచ్చేసి -40 డిగ్రీస్. -40 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎలా వచ్చింది 40 డిగ్రీస్ అనేది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఆల్కహాల్ ఈజ్ 70 డిగ్రీ సెల్సియస్. వాట్ ఈస్ ది టెంపరేచర్ ఆన్ ది కెల్విన్ స్కేల్. 78 డిగ్రీ సెల్సియస్ను మనమైతే కెల్విన్లోకి మార్చాలి. మీకు ఆల్రెడీ ఫార్ములా మీకు చెప్పాను. C+273 = K. అంటే 273కి మనం 78 కూడితే ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 51 అవుతుంది. అంటే 351 K. మనకు 351 డిగ్రీస్ కెల్విన్. మన ఆన్సర్ వచ్చేసి D అవుతుంది. అంటే ది బాయిలింగ్ పాయింట్, ఒక ఆల్కహాల్ అనేది 78 డిగ్రీ సెల్సియస్ ఉందంట బాయిలింగ్ పాయింట్. దాన్ని ఆ టెంపరేచర్ మనం కెల్విన్లోకి మార్చాలంట. మనం కెల్విన్లోకి మార్చి ఎంత అవుతుంది, 351 డిగ్రీస్ K అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్ స్కేల్ యూ మస్ట్. అంటే ఒక టెంపరేచర్ను నువ్వు సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చాలంటే క్రింద ఇచ్చిన ఆప్షన్లో నీకు మస్ట్ అండ్ షుడ్గా ఏముండాలి అనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం ఏమి ఇచ్చాడు ఆప్షన్ అనేది. యాడ్ 237 టు గివెన్ టెంపరేచర్. 237 కాదు, అక్కడ 273 ఉంటుంది, ఇక్కడ రాంగ్ ఉండేటుంది. 273 యాడ్ 273 గివెన్ టెంపరేచర్. డివైడ్ ది గివెన్ టెంపరేచర్ బై 273. సబ్స్ట్రాక్ట్ 273 ఫ్రమ్ ది గివెన్ టెంపరేచర్. 4th ఆప్షన్ వచ్చేసి మల్టిప్లై ది గివెన్ టెంపరేచర్ బై 273. మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను, సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చాలంటే మస్ట్ అండ్ షుడ్గా సెల్సియస్కు మనం +273ని యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అవుతుంది. యాడ్ 273 గివెన్ టెంపరేచర్. అంటే ఇచ్చిన టెంపరేచర్కు 273 మనం యాడ్ చేస్తే సరిపోతుంది. 5th క్వశ్చన్ వచ్చేసి ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ టెంపరేచర్ విచ్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్ హ్యూమన్ బాడీ. మనకు అన్ని ఫారెన్హీట్లో ఇచ్చాడు కాబట్టి మనకు వచ్చేసి ఒక మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత వచ్చేసి ఫారెన్హీట్లో వచ్చేసి 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్. ఇక్కడ వచ్చేసి 98 అయినా కరెక్టే, 98.6 అయినా కరెక్టే, 98.4 అయినా కరెక్టే. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక ఆ రేంజ్లో అంటే 98.4 కానీ 6 కానీ 5 కానీ ఆ రేంజ్లో ఉంటే అది ఆన్సర్ మంది. 98.6 డిగ్రీ సెల్సియస్ ఫారెన్హీట్ అంటే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ వద్ద మార్నింగ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. మీకు ఇంకా చెప్పాను, సెల్సియస్లో అయితే 36.9 డిగ్రీ సెల్సియస్ లేకుంటే 37 డిగ్రీ సెల్సియస్. అదే కెల్విన్లో అయితే 310 డిగ్రీ కెల్విన్. మీకు 6th క్వశ్చన్ వచ్చేసి 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 273K? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 273K? మనకు 273K రావాలంటే మనము ఎంత సెల్సియస్ని యాడ్ చేస్తే మనకు 273 వస్తుందని క్వశ్చన్. ఇది జస్ట్ నీకు డైరెక్ట్ ఇచ్చేట్టున్నాడు. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 273K రావాలంటే మనం ఎంత డిగ్రీల సెల్సియస్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ క్వశ్చన్ అనేది స్టార్టింగ్లో వచ్చేసింది. 0 డిగ్రీ సెల్సియస్ మనం యాడ్ చేసినట్టయితే 273కి మనకు వచ్చేసి 273K అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సెల్సియస్ టు కెల్విన్ టెంపరేచర్? 7th క్వశ్చన్ చూసాం కదా ఇందాక, 0 డిగ్రీ సెల్సియస్ టు 273K రిలేషన్షిప్స్ అనేది సెల్సియస్ కెల్విన్కి అలాగే ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ టు 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ 273K మన ఆన్సర్. ఎందుకంటే మనం రిలేషన్షిప్ అనేది అలాగే ఉంటుంది. 0 డిగ్రీ సెల్సియస్ 273K మన ఆన్సర్ వచ్చేసి. మీకు ఆల్రెడీ దీని గురించి స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు కన్వర్ట్ ది హీట్ టేకెన్ ఆన్ ది కెల్విన్ స్కేల్ టు ది సెల్సియస్ స్కేల్. మనం ఒక టెంపరేచర్ స్కేల్ వచ్చేసి మనము కెల్విన్ నుంచి సెల్సియస్లోకి మార్చాలి. మీకు కెల్విన్ నుంచి సెల్సియస్లోకి మార్చాలంటే మీకు ఏం చెప్పాను, C = K - 273 అని చెప్పాను స్టార్టింగ్లో. K - 273 అంటే మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. -273ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. మనం కింద ఇచ్చిన ఆప్షన్లో -273 సబ్స్ట్రాక్ట్ ఎక్కడ ఇచ్చాడో అదే మన ఆన్సర్. మస్ట్ సబ్స్ట్రాక్ట్ 273. మన ఆన్సర్ వచ్చేసి మస్ట్ సబ్స్ట్రాక్ట్ 273 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ అడుగుతున్నాడు. మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 273K - 273 డిగ్రీ సెల్సియస్ 273 డిగ్రీ సెల్సియస్ -273K. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ వచ్చేసి 273K డిగ్రీస్ కెల్విన్. మన ఆన్సర్ వచ్చేసి 273 డిగ్రీ కెల్విన్ అనేది మనకు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓవరాల్గా అయితే క్వశ్చన్స్ ఇవి. ఓవరాల్గా మనకు క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. మనకి ఇలానే అడుగుతారు క్వశ్చన్స్ అనేది. మనకు మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే మనకు ఆ ఫార్ములా మతికి ఉంటే ఈ క్వశ్చన్స్ అనేది మనం ఈజీగా అయితే మనం సాల్వ్ చేయడానికి మనకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్. వాటి గురించి మీకు కొంచెం అంటే ఒక అవగాహన ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇక్కడ నుంచి ఒకవేళ క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తే ఈజీగా చేస్తారని నేనైతే ఈ వీడియో అయితే మీకైతే చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఫార్ములాస్ కానీ ఈ యొక్క సూత్రం కానీ మీరైతే బై హ్యాడ్ కానీ లేకుంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.